నేను ఒకటి అబ్జర్వ్ చేసింది లోకల్లీ తెలుగు సినిమాలో డైలాగ్ డ్రివెన్ హ్యూమర్ చాలా ఎంజాయ్ చేస్తారు విపరీతంగా. ఇన్ఫ్యాక్ట్ రీసెంట్గా కొన్ని చాలా మంచి కామెడీస్ నేను 50 crores కొట్టేస్తుంది అనుకున్న, పేరు చెప్పట్లేదు, అది చూసి నేను నా ఫ్రెండ్ 50 crores అనుకున్నా, అదొక 8-10 వరకు ఆగింది. ప్యూర్ రీజన్ దాంట్లో వర్బల్. తర్వాత మేము రాత్రులల్లా డిస్కషన్ ఎందుకు వెళ్ళలేదు, అది అంత బాగుంది కదా. డైలాగ్ డ్రివెన్ హ్యూమర్ ఎక్కువ లేదు దాంట్లో. ఓకే, ఇట్ వాజ్ మోర్ ఆఫ్ విజువల్ హ్యూమర్. విజువల్ సిచ్యువేషనల్ బ్యూటిఫుల్ అసలు, కానీ డైలాగ్ డ్రివెన్ హ్యూమర్ లేదు. సో మేము డైలాగ్ డ్రివెన్ హ్యూమర్ చాలా వరకు అవుతుంది తెలుగులో. సో నిలువెల్లా తెలుగు డైలాగ్స్ని ఛాలెంజ్ చేస్తారు తెలుగు ఆడియన్స్. మంచి అబ్జర్వేషన్. సో దట్స్ సంథింగ్ ఐ అబ్జర్వ్. ఓకే, అట్లా ఉండాలండి, ఒక సెన్స్ ఆఫ్ రీసెర్చ్ ఉండాలి, ఆలోచించాలి, విశ్లేషించాలి, అర్థం చేసుకుంటేనే కదా ఒకటి అర్థమయ్యేది. సో ట్రూ, యాక్సెప్టబుల్, దట్ ఈస్ ఫైన్. సో యామని, లైక్ బిఫోర్ క్లోజింగ్ దిస్ అప్, లైక్ ఒక గ్యాప్ తర్వాత అంటే తీసుకోవాల్సి వచ్చిందా పక్కన పెట్టేస్తే, ఒక గ్యాప్ తర్వాత యూఆర్ ఏబుల్ టు మేక్ ఇట్ బిగ్ అని చెప్పాను. ఎందుకంటే బికాస్ ద కైండ్ ఆఫ్ రికగ్నిషన్ ద ట్రైలర్ ఈస్ గెటింగ్ ఆర్ యూ ఆర్ గెటింగ్ త్రూ ద సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఈజ్ మచ్ హయ్యర్ కంపారిటివ్లీ. సో గోయింగ్ ఫార్వర్డ్ కెరీర్ చాయిసెస్ ఎలా ఉండబోతున్నాయి? అంటే ఇందాక చెప్పినట్టు నేను ఆల్వేస్ మరీ స్పిరిచువల్ మోడ్లో లేదు వచ్చిందా అలా కాకుండా, బట్ యూ విల్ హ్యావ్ ఎ కైండ్ ఆఫ్ ప్రెజెన్స్ కదా? లేదు నేను అదే ఇంతకు ముందు నాకు ఇలానే చేయాలి, ఇలానే ఉండాలి, నేను అలా అయితేనే